19 వారాల నుండి ఇదే సబ్జెక్టు మీద దేవుడు ఎన్నో విషయాలు, ఎంతో మంది భక్తుల జీవితాలు దేవుడు మనకి వివరిస్తూ, ప్రకటిస్తూ, అనేక విషయాలను బోధిస్తూ, క్రమముగా ఎన్నో విషయాలను నేర్చుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం. ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక విధానము, ఒక ఆలోచనతో, దేవుని ఒక నడిపింపుతో ఎన్నో విషయాలను ఈ స్థలము నుండి మీకు దేవుడు అందిస్తూ ఉన్నాడు. ఈ మాటలు మీకు మేలుకరంగా, మీకు దీవెనకరంగా, మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. మీ అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఇక్కడి నుంచి వచ్చే ప్రతి మాట ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎస్, దేవుడు ప్రతి మాట మీకు మేలుకరంగా, దీవెనకరంగా ఉండాలి, ఉంటుంది. అదే దేవుని మాట అగ్ని వంటిది. ఆమె హల్లెలూయా. 19 వారాల నుంచి దేవుడు మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఈరోజు 20వ వారంలోనికి వచ్చాం. ఈ 20వ వారంలో దేవుడు ఇంకా ఏ విషయాలు నేర్పించబోతున్నాడు, ఆయన పరిశుద్ధాత్మ సహాయముతో ఏ విషయాలను ఇంకా మనకు తెలియజేయబోతున్నాడో ఇప్పుడు నేర్చుకున్న యథావిధిగా దేవుని వాక్యాన్ని చదివి ముందుకు వెళదాం. యెషయా గ్రంథము 27:3వ వచనాన్ని చదివి అప్పుడు మనం ముందుకు వెళదాం. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున. మైకులో చదువు తల్లి, మైకులో చదవండి. ప్రతి నిమిషమున దానికి నీరు నేను కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, మీకు కృతజ్ఞతలు. ఈ అల్పదాసుడు ఈ పూట నీ సన్నిధిలో నిలవబడ్డాడయ్యా. నిలవబడటానికి ఎన్నిక లేని, యోగ్యత లేని వాడిని. ఆ యోగ్యత నాకు ఇచ్చి ఎన్నుకుని పనికిరాని నన్ను ఇక్కడ నిలవబెట్టావు. తగ్గింపు ఆత్మతో ప్రార్థిస్తున్నాను, ఇక్కడ నిలవబడ్డాను. ఈ పూట నీ నోటి బోరగా నన్ను వాడుకుని ఈ బైబిల్ గ్రంథము నుండి అనేక మాటలు నాయనా నన్ను, నా సంఘాన్ని బాలపరచు మాటలు అందించు తండ్రి. అవిధేతులు, వ్యతిరేకతలు, చీకటి, మాంత్రిక, దురాత్మ శక్తుల సమూహం యేసు నామములో లయమైపోవునుగా కానీ ప్రార్థిస్తూ, కూడి వచ్చిన వీరందరికీ వినుబుద్ధి చేయి, ఆత్మ రిలీజ్ చేయమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇక్కడ విత్తనాలు విత్తుతూ ఉండగా నీరని అంటుకట్టి ప్రతి హృదయములో ఈ వాక్యములు ఫలించి ప్రతి ఒక్కరు మహాభివృద్ధి పొందుదురుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యెషయా గ్రంథము నుండి 27:3 20 వారాల నుంచి మూలవాక్యంగా తీసుకుంటూ దీని నుండి ఎన్నో విషయాలను మనం ఆలోచన ద్వారా, దేవుని ఆలోచన ద్వారా నేర్చుకుంటూ దేవుడు మనల్ని నడిపిస్తున్న అట్టి విధానమును బట్టి ఇంకా ఎలాంటి విషయాలు దేవుడు మనకు నేర్పించబోతున్న ఆసక్తి కలిగిన హృదయాలు మీకు దేవుడు అనుగ్రహించాలని హృదయపూర్వకంగా ప్రభువుని వేడుకుంటున్నాను. ఎందుకంటే దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు ముందు ఆసక్తి కలిగిన ఆత్మలు కావాలి. ఆమె ఏం కావాలా? ఆసక్తి కలిగిన ఆత్మలు కావాలి. దానికి అర్థం ఏంటంటే ఆదివారం అయిపోతుంది అనేటప్పుడు ఒక బాధ, ఆదివారం వస్తుంది అన్నప్పుడు ఒక సంతోషం ఉండినట్లు ఉండాలి. ఆమె అయ్యా మళ్ళీ ఆదివారం అయిపోయింది, మళ్ళీ ఆదివారం వరకు ఏంటి ప్రభా, మళ్ళీ నీ సన్నిధికి ఎప్పుడు వెళ్తాం ప్రభా, నీ సన్నిధిలో ఎప్పుడు ఉంటాం ప్రభా, నీ వాక్యాన్ని ఎప్పుడు వింటాం ప్రభా, నీ వాక్యాన్ని ఎప్పుడు ధ్యానం చేస్తాం ప్రభా అనేటట్టుగా ప్రతి ఆత్మ ఉండాలండి. ఆమేన్. ఎందుకంటే అది దేవుని కొరకు, ఆత్మ సంబంధమైన వాక్యము కొరకు ఎదురు చూచుట. ప్రతి ఆత్మ దేవుని వాక్యం కొరకు ఎదురు చూడాలి, దేవుడి సన్నిధి కొరకు ఎదురు చూడాలి, దేవుని సన్నిధిలో అడుగు పెట్టే ఆ ధన్యత కొరకు ఎదురు చూడాలి. నీ సన్నిధికి వచ్చే భాగ్యము నాకు ఇవ్వు ప్రభా, వచ్చే ఆదివారం నీ సన్నిధిలో నేను ఉండాలి ప్రభా అనేటట్లుగా ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఉండి ఆ వాక్యమును వినుట వలన వారి ఆత్మలను వారు బలపరచుటకు మాదిరికరంగా ఉంటారండి. ఆమేన్, హల్లెలూయా. వారి ఆత్మను దేవుని వాక్యమే బలపరుచుతుంది. నిజమండి, దేవుడి సన్నిధికి దూరం అయిపోతే ఏముంటుంది? దేవుడి వాక్యము వారు వినరు, వారు బలపడరు, బలహీనులు అవుతారు. క్రమములో దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ప్రతి వారము వాక్యాన్ని వినుట వల్ల వారిని వారే చెప్పాలి బలపరచుటకు మాదిరికరముగా దేవుని వాక్యం మనల్ని బలపరుచుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యము వినుట వలన అరికాల మొదలుకుని నడినెత్తు వరకు అనేక విధాలలో దేవుడు ఎన్నో స్వస్థతలు, ఆశ్చర్యాలు, అద్భుత కార్యములు మీ శరీరంలోనే దేవుడు చేయగలడు. ఆమేన్.
మొదట విశ్వసించాలి. ఏం చేయాలి? మొదట విశ్వసించాలి. ఎప్పుడైతే మనం అలాంటి విశ్వాసముతో దేవుని వాక్యాన్ని అంగీకరించి వాక్యాన్ని నింపేసుకుంటూ ఉంటామో, చూడండి, డబ్బు వస్తే ఏం చేస్తాం? దాచుకోవడానికి ఒక సంచి పెట్టుకుంటాం, డబ్బా పెట్టుకుంటాం, లేకపోతే ఒక పెట్టి పెట్టుకుంటాం. ఏం చేస్తాం? వస్తున్న ధనాన్ని అంతటిని దాయాలని ప్రయాసపడతాం కదా. ఈ బౌద్ధ సంబంధమైన ఏదైనా అనుకోని రీతిగా వస్తూ ఉంటే దాన్ని దాయటానికి ఏదో ఒకటి ఉండాలి మనకి. డబ్బు అయినా, లేకపోతే లోక సంబంధమైన బౌద్ధ సంబంధమైన ఎన్నో ఉన్నాయి చెప్పుకోవడానికి. అలాంటి ఏదైనా మనకు దొరుకుతుంది అంటే అవి దాచుకోవడానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసేసుకుంటాం. వచ్చిందల్లా దాచేస్తూ ఉంటాం. వచ్చిందల్లా ఎదుటి వారికి కూడా పెట్టే బుద్ధి మనకు ఉండదు, కానీ దాసే బుద్ధి సమృద్ధిగా ఉంటుంది. ప్రతిదానికి తీసుకొస్తాం, సూపర్ దాచేసుకుంటే హ్యాపీగామో నిండిపోతా ఉంది అంటే ఈ బౌద్ధ సంబంధమైన దాని ద్వారా నువ్వు హృదయంలోనికి ఎన్ని నింపేసుకుంటున్నావు, కానీ దేవుని వాక్యాన్ని కూడా ఎలా నింపుకుంటే? ఈ బౌద్ధ సంబంధమైన సంపాదిస్తున్నప్పుడు నీకు కలిగే ఆనందము ఆత్మ సంబంధమైన దేవుడి సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆ వాక్యమును వినేటప్పుడు ఆ వాక్యాన్ని కూడా హృదయం నిండా నింపేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యము హృదయములో సమృద్ధిగా వచ్చేస్తుందో మీ శరీరమునకు బలం అన్నది. ఆమేన్. నీ ఆత్మకు బలము, నీ శరీరము బలము. వాక్యానుసారంగా జీవించడానికి అది మాదిరికరమైన నడవడికను నేర్పిస్తుంది మనకి. ఆమేన్. ఆ దేవుని వాక్యము మనలను నేర్పించడమే కాదు, నడిపించడమే కాదు, పరిశుద్ధతలో వాడుకోవటమే కాదు, మనకి మాదిరికరమైన అంటే అనేకులకు దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండునట్లు దేవుని వాక్యమే మనల్ని సిద్ధపాటు చేస్తూ ఉందని అర్థం. ఆమేన్. తల్లి వరలక్ష్మి స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఏంటి? అనేకులకు మేలుకరంగా, అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి ఒక సంఘ విశ్వాసైనా, సేవకుడైనా, సేవకురాలైనా. దేవుని మందిరానికి వెళుతున్నాం, వస్తున్నాం. దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ నేర్చుకున్నది ఇతరులకు నేర్పటమే మాదిరికరం. ఆమేన్, హల్లెలూయా. నేర్చుకోవటానికే దేవుడి మందిరానికి వస్తాం. ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తున్నాం? కాలేజీలకు ఎందుకు పంపిస్తున్నాం? చదువుకోవాలి, చదువు నేర్చుకోవటానికి వెళ్తున్నారు. ఇలా చదువుకోవటం కాదు, చదువు నేర్చుకోవటానికేగా. ఒక్కరోజు స్కూల్ మానేస్తే కాలేజీ నుంచి, స్కూల్ నుంచి ఎన్ని ఫోన్లు వస్తాయి మీకు? ఎందుకు వస్తున్నాయి? ఒకవేళ ఒకరోజు మీరు స్కూల్ మానేస్తానని ఒక తల్లిగా, తండ్రిగా మీరు ఏమంటారు? ఇలా మానకూడదు, ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలి, ప్రతిరోజు కాలేజీకి వెళ్ళాలి. ఎందుకంటున్నారు? ఎందుకంటే తన క్రమాలలో తను ఉండాలి. మానేసాడు అనుకోండి, ఒక సబ్జెక్ట్ మిస్ అయిపోతాడు, చదువు మీద ఇంట్రెస్ట్ పోతుంది, చదువుతున్న సబ్జెక్టులు ఇంకా అర్థం కాదు, గాలిగా తయారవుతాడు. అందుకే మనం క్రమాలలో అంటే ప్రతిరోజు స్కూల్కైనా కాలేజీకైనా మానకుండా వెళ్ళాలని మనం ఏ రీతిగా బోధిస్తున్నామో అలాగే దేవుని సన్నిధిలో కూడా అట్టి క్రమాలలో ఉంటే వాళ్ళు నేర్చుకునేటట్లు మనము కూడా దేవుని వాక్యానుసారంగా ఎన్నో నేర్చుకోగలం. ఆమె అలా నేర్చుకోవటానికే ఈ క్రమము దేవుడు మనకు పెట్టాడు. అసలు విశ్రాంతి దినం దేవుడు ఎందుకు పెట్టాడని ఒక్కొక్కసారి మీరు బైబిల్ జ్ఞానం చేస్తే అర్థమవుతుంది. విశ్రాంతి దినం దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? మన ఆత్మీయ జీవితాలు పాడైపోకుండా కట్టుకోవటానికి. ఆమె నిజం, మార్పు చెంది మారు మనసు పొంది రక్షింపబడిన నీ జీవితం మరలా లోకములో లోకానుసారమైన అనుభవం జీవితాలలోనికి వెళ్ళిపోకుండా నిన్ను నీవు జాగ్రత్తగా కాపాడుకోవటానికే దేవుడి విశ్రాంతి దినమును మనకు అనుగ్రహించి ప్రతి వారము ఆయన మనల్ని ఇక్కడికి దోడుకొచ్చి ఆయన మాటలతో మనల్ని ప్రతి వారం బలపరుచుతూ మనల్ని ఈ లోకములో జీవింపచేయటానికి. ఆమేన్, హల్లెలూయా. ఈ విశ్రాంతి దినం అనేది అంటే ఈ ఆదివారపు ఆరాధన అనేది ఒకవేళ నీకు లేకపోతే, స్కూల్కి వెళ్ళకపోతే వాడు ఎలా పాడవుతాడో, కాలేజీకి వెళ్ళకపోతే ఆమె ఎలా పాడైపోతుందో, అలాగే ఆదివారపు ఆరాధనలో లేకపోతే నువ్వు పాడవుతావు. అందుకే అలా పాడవకూడదు. నా బిడ్డలు అనేసి దేవుడి ఆదివారం మనకిచ్చి ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో మనల్ని కూర్చుండబెట్టి దేవుడి వాక్యాన్ని నేర్పించి, అరే బాబు వారం అంతా ఇంటికి పోయి దీన్ని ఏం చేయమంటున్నారు, మరి ధ్యానం చేయండి. ఎందుకంటే మళ్ళీ స్కూల్ నుంచి కాలేజీ నుంచి వచ్చేటట్టుగా ఏమి ఇస్తారు? హోంవర్క్ ఇస్తారు. మళ్ళీ ఇంటికి వచ్చి ఏం చేస్తారు మీరు? దీన్ని బట్టి మీకు అర్థం అవుతుందా? ఎందుకంటే అవి మళ్ళీ మర్చిపోకున్నట్లు మరి జాగ్రత్తగా 1, 2, 3 సార్లు రాసి మళ్ళీ తీసుకెళ్ళి ఉదయం అప్పగించాలి. ఆ పరిస్థితి మీకు లేదు. కానీ దేవుడి వాక్యాన్ని వింటున్న మీరు వారమంతా దానిని ధ్యానించి మిమ్మల్ని మీరు బలపరుచుకుంటూ ఈ లోకములో ప్రయాణం చేయడానికి మాదిరికరంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకనే దేవుడు మనకి విశ్రాంతి దినమునిచ్చాడు. సేవకుడు ఏడుస్తాడనో, సేవకుడు పోషింపబడతాడనో, లేకపోతే సేవకుడు తినడానికి ఉండదనో ఆదివారం పెట్టలే.
సేవకుడిని ఎందుకు ఇక్కడ పెట్టాడంటే, సేవకుని తన పనోడుగా, అంటే మీరు కాలేజీ స్కూల్కి వెళ్ళేటప్పుడు అర్థమవుతుందిగా, మీకు ఒక లెక్చరర్ ఉంటాడు, మీకు పాఠం చెప్పే టీచర్ ఉంటుందిగా, ఆ రీతిగా నన్ను ఇక్కడ నిలవబెట్టాడు, నేర్చుకోవడానికి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాడు. అదే క్రమాలలో కాలేజీలో స్కూల్కి వెళ్ళే వాళ్ళే ఒకవేళ మానేసి వస్తే ఆ టీచర్ కూడా చాలా ఏడుస్తాడు. అర్రే ఈరోజు ఈ బిడ్డ రాలేదే, ఈరోజు ఈ లెసన్ మిస్ అయిపోయింది అంటే మళ్ళీ ఆమె లెసన్ చెప్పడానికి అవ్వదుగా తర్వాత అని వాడు ఎంత బాధపడుతున్నాడో ఇక్కడ నేను కూడా అలాగే బాధపడుతూ ఉంటానన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ఈ పరిశుద్ధ గ్రంథం నుండి, అంటే ఇందులోంచి ఒక్కొక్క లెసన్ ఒక్కొక్క భక్తుని జీవితాన్ని మీకు తెలియచేయడానికి ఇక్కడ నేను నిలవబడతాను, తెలియజేస్తాను. తెలుసుకున్న మీరు ఆ వాక్యాన్ని విని జాగ్రత్తగా వారమంతా జ్ఞానం చేస్తూ ఉంటే మనము భౌతిక సంబంధమైన దేనికి సమీపంగా బ్రతకము. ఆమేన్ చెప్పండి. దీనికి దూరం అయినప్పుడే భౌతిక సంబంధమైన ఆలోచనలకి, వ్యసనాలకి, పాపాలకి, శాపాలకి, అవిధేయతలకు, వ్యతిరేకతలకు ఒక మనిషి లోబడిపోతారు. లోబడిపోకూడదని దేవుడి ఆదివారం మనకు పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. అలా లోబడిపోకూడదని ఆదివారం మనకిచ్చాడు దేవుడు. ప్రతి వారము దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఆయన ఎన్నో విషయాలు మీకు నేర్పించి ఆయన బలపరిచి పంపుతూ ఉంటే మనం ఏం చేస్తాం తెలుసండి, కాసేపు సమృద్ధిగా బలపడిపోతామో, ఇంక ఎంత పరాక్రమ కలిగిన బలార్జుడు అన్నట్లుగా అయిపోతాం. హల్లెలూయా. తర్వాత లోకంలోనికి వెళ్ళగానే బలహీనుడిగా అలా ఉండకూడదనే దేవుడి విశ్రాంతి దినంలోనికి మనల్ని తీసుకొచ్చి ఆ వాక్యమును మనకి వినిపింపజేసి వారి భక్తుల జీవితాలు తెలియజేసి మీరును ఎలా బ్రతకండి, మీరును ఎలా జీవించండి అని దేవుడు ఎన్నో విషయాలను మనకి నేర్పించడానికి ఈ విశ్రాంతి దినమును మనల్ని తోలుకుని వస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి విశ్రాంతి దినములో ప్రవేశించిన మనము దేనిని వింటున్నాం, దేని కొరకు వింటున్నాం? ఈరోజు చాలా విశ్రాంతి దినాలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి, ఎన్నెన్నో లక్షల కొలది సంఘాలు కట్టేస్తున్నారు. కానీ ఎన్ని స్థలాలలో దేవుడి వాక్యము సమృద్ధిగా ఎత్తబడుతుంది, ఎన్ని స్థలాలలో దేవుడి వాక్యము గద్దింపుతో నీ దగ్గరికి వస్తుంది. గద్దింపు తల్లిపోతావు, చచ్చి మానేస్తావు. అయ్యో గద్దింపు వచ్చిందంటే నీలో లోపం ఏదో కనిపిస్తుంది, ఒకవేళ సరి చేయడానికి ప్రయత్నం చేయొచ్చుగా. ఒకవేళ నువ్వు సరి చేసుకోవడానికి ఒకవేళ ప్రయత్నం చేస్తే పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు మొదట పొందుకునే వ్యక్తివి నీవే. చప్పటి కొట్టేసాను, నామని మైంపరచండి. నిజమండి. ఇక్కడ కూర్చున్న మీకు అనిపించచ్చు ఒక్కొక్కసారి పాస్టర్ గారు నన్ను తిడుతున్నట్లంటే, నిన్ను తిట్టునట్టు అనిపించిందంటే నీలో లోపం ఉంది, అంతే. సరి చేసుకో. ఒకవేళ సరి చేసుకోలేకపోయావా పడిపోతావు, జారిపోతావు, నశించిపోతావు. సరి చేసుకోవడానికి ప్రయత్నం చేసావా అక్కడ కూర్చోబెడతాడు దేవుడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. సరి చేసుకోవడానికి ప్రయత్నం చేసామా అక్కడ కూర్చుంటాం. సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదా వెళ్ళిపోతాం. ఆ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుందండి. ఆ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోకుండా ఉండటానికి ప్రతి వారం దేవుడు మనల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఆయన సన్నిధిలో మనలను ఏం చేస్తున్నారు, వాడుకుంటున్నాడు. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ఆయన కొరకు, ఆయన పని కొరకు వాడుకుంటున్నాడు. కానీ ఒకటి చెప్పగలను, క్రైస్తవ జీవితముగా ప్రవర్తించి నడుస్తున్న నీ జీవితంలో ప్రతిరోజు క్రైస్తవుడు చేయాల్సింది ఒకటి ఉంది. ఏంటిది? కాదండి, అంటే అది ఇంచుమించు దగ్గరికి వచ్చారు, కానీ ఇంకొక రీతిగా నేను చెప్పబోతున్నాను దాన్ని. ఏంటంటే యుద్ధం చెయ్యాలి. ఏం చేయాలా? యుద్ధం చేయాలి. ఎవరితో? భార్యతో భర్త, భర్తతో భార్య, తల్లిదండ్రులతో పిల్లలు, పిల్లలతో తల్లిదండ్రులు యుద్ధాలు చేయాలి కదా. యుద్ధం చేయాలనగానే ముందు ఇంటికి వెళ్ళి ఏం చేయాలంటేనే, పాస్టర్ గారు యుద్ధం చేయమన్నారా అని భార్య భర్తలు డబ్బులు అడేసుకుని కొడేసుకోవాలి. యుద్ధం చేయాల్సింది ఆ యుద్ధం కాదండి. యుద్ధం చేయటం అంటే ఈ లోక సంబంధమైన వాటితో క్రైస్తవులు యుద్ధం చేయాలి. ఆమేన్. దేవునితో చేయకూడదు యుద్ధం. మరి ఎవరో దేవుడితో అన్నారు కూడా, దేవుడితో యుద్ధం చేయకూడదు. దేవుడితో యుద్ధం చేయటం ఏంటండి? మన యుద్ధం ఎవరితో చేస్తాం? మనకు నచ్చిన వాళ్ళతో చేస్తాం. నువ్వు నీ ఇంట్లో యుద్ధం నీ భార్యతో చేస్తున్నావు అంటే నీ భార్య నీకు నచ్చలే, నువ్వు భర్తతో చేస్తున్నావు అంటే నీ భర్త నీకు నచ్చలే, నువ్వు పిల్లలతో చేస్తున్నావు అంటే నీ పిల్లలు నీకు నచ్చలే, తల్లిదండ్రులతో మీరు చేస్తున్నారంటే మీ తల్లిదండ్రులు మీకు నచ్చలే. నచ్చలేని వాళ్ళతో యుద్ధం చేస్తాం.
హల్లెలూయా. చెప్పండి, యుద్ధం ఎవరితో చేస్తాం? ఏమండి, నచ్చలేని వాళ్ళతో యుద్ధం చేస్తాం. నచ్చిన వాళ్ళతో ఎలా ఉంటాం? అది నచ్చిన వాళ్ళతో చాలా క్లోజ్గా ఉంటాం. ఇష్టపడిన వ్యక్తులతో చాలా క్లోజ్గా ఉంటాం. ఇష్టం లేని వ్యక్తులతోటే యుద్ధం చేస్తాం. ఇప్పుడు క్రైస్తవ నీ జీవితంలో యుద్ధం చేయాల్సిన ఒక వ్యక్తి ఉన్నాడు. వాడు లోక సంబంధి, అంటే అపవాది. వానితో ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవరాలు యుద్ధము చెయ్యాలి. చెయ్యకపోతే సస్తావు. ఇదే విషయం ఇప్పుడు చెప్పుంటాను, ఎన్నోసార్లు చెబుతూ ఉంటాను కూడా. నేను చెయ్యకపోతే సస్తామండి. ఇప్పుడు ఒక 10 మంది, అటు 10 మంది ఇటు 10 మంది యుద్ధం చేస్తున్నారండి. ఇప్పుడు అటు 10 మంది యుద్ధం చేసేటప్పుడు ఇటు 10 మంది యుద్ధం చేయకుండా నిలవబడితే వారు ఏం చేస్తారు? అమ్మా, ఈ 10 మంది నా 10 మంది కొట్టి చంపేస్తారు. అటు 10 మంది ఉన్నారు, ఇటు 10 మంది ఉన్నారు. ఇటు 10 మంది యుద్ధం చేయకుండా నిలవబడి చూస్తున్నారు. అటు 10 మంది యుద్ధం చేసే వాళ్ళే ఉన్నారు. కాబట్టి వారు యుద్ధం చేసి ఈ 10 మందిని చంపేస్తారు. కాబట్టి ఈ 10 మంది కూడా ఏం చేయాలి? ఇప్పుడు యుద్ధం చేసే వాళ్ళే ఉండాలి. ఇప్పుడు యుద్ధం చేయటం అంటే మంచివాడితో యుద్ధం చేయమని కాదు. ఇది క్రైస్తవాని జీవితంలో యుద్ధం చేయవలసిన వ్యక్తి సాతానుడు. లోక సంబంధమైన కొన్ని వ్యసనాలు, వాటితో క్రైస్తవులు ప్రతిరోజు యుద్ధం చేయాలి. ఒకరోజు కాదు ప్రతిరోజు అంటే నేను అంటాను, ఇప్పుడు నుండి మొదలుకొని నేను చచ్చిపోయేదాకా చేయాలని అర్థం. హల్లెలూయా. ఒక రోజు చేసి మానేస్తానండి, ఒక వారం చేసి మానేస్తానండి, ఒక నెల చేసి మానేస్తానండి, ఏదో ఒక సంవత్సరం పాటు చేసి మానేద్దాం అనుకుంటున్నానంటే కుదరదు. ఒకవేళ మానేద్దాం అనుకుంటే నువ్వు రక్షణ పొందక ముందే మానేయాలి. నువ్వు మారు మనసు పొందక ముందే మానేయాలి. దేవుడి సన్నిధిలో అడుగు పెట్టక ముందే మానేయాలి. దేవుడి సన్నిధిలో అడుగు పెట్టిన తర్వాత యుద్ధం చేయడానికి పోరాడుతూనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. యుద్ధం చేయడానికి ఏం చేయాలండి? పోరాడాలి. ఒక క్రైస్తవ జీవితంలో పోరాడకపోతే చచ్చిపోతావు. ఇక్కడ ఎంతో మంది భక్తులు యుద్ధం చేసి అలసి ఎన్నో విజయాలు సాధిస్తూనే ఉన్నారని ఆమేన్ చెప్పాలి. అలసారు, ఎన్నో విషయాల్లో కృంగిపోయారు, కానీ యుద్ధం చేస్తూ ఎన్నో విజయాలు పొందారండి. ఆమేన్, హల్లెలూయా. అంటే యుద్ధం చేయాలంటే ఏం చేయాలంటే మీ పనులకి వెళ్ళకూడదా, వ్యాపారాలకు వెళ్ళకూడదా, ఉద్యోగాలకు వెళ్ళకూడదు, చదువుకి వెళ్ళకూడదు, కాలేజీలు ఎక్కడికి వెళ్ళకూడదు. మానే ఎక్కడికి వెళ్ళినా యుద్ధం చేస్తూనే చేయాలి. ఆమేన్. నువ్వు పని చేయి, యుద్ధం చేస్తూ పని చేయి. ఉద్యోగానికి వెళ్ళు, యుద్ధం చేస్తూ ఉద్యోగం చేయి. వ్యాపారానికి వెళ్ళు, యుద్ధం చేస్తూ వ్యాపారం చేయి. కాలేజీకి వెళ్ళు, యుద్ధం చేస్తూ. అంటే అక్కడున్న వ్యక్తులతో యుద్ధం చేయాలండి. అయ్యయ్యో, అక్కడున్న వ్యక్తులతో యుద్ధం చేయమని కాదు. లోక సంబంధమైన ఎన్నో విషయాలు నువ్వు వెళ్ళే స్థలాల్లో నీ మీద యుద్ధం చేయడానికి వస్తాయి. వాటితో యుద్ధం చేస్తూ నిన్ను నీవు, ఆమేన్, హల్లెలూయా, వాటితో యుద్ధం చేస్తూ నిన్ను నీవు ఏం చేయాలి? ఇప్పుడు ఒక విషయం అడిగినా, కుటుంబంలో ఎంతమంది ఉంటాం? 4, 5, 6 పిల్లలతో అనుకోండి. ఒకవేళ భార్య భర్త అనుకోండి, ఇద్దరు ఉన్నారు అనుకోండి. ఇప్పుడు భర్త యుద్ధం చేసి నా భార్యను కూడా రక్షించేసుకున్నానని అనగలడా? అవుతుందా? ఒకవేళ లోక సంబంధమైన విషయంలో అవుద్ది. ఒకవేళ భర్త భార్య రోడ్డుకుంటా పోతా ఉంటే ఒక 10 మంది దాడి చేస్తున్నప్పుడు భర్త బలాఢ్యుడైతే ఆ 10 మందిని కొట్టేసి తన భార్యను తను కాపాడుకోగలడు. ఇది భౌతిక సంబంధమైన విషయం. నేను ఆత్మ సంబంధమైన విషయం నేను అడుగుతున్నాను. భర్త యుద్ధం చేస్తే భర్తనే కాపాడుకుంటాడు, భార్యని కాపాడుకోలేడు. భార్య యుద్ధం చేస్తే భార్యని కాపాడుకుంటుంది, భర్తను కాపాడుకోలేదు. భర్త యుద్ధం చేయాలి, భార్య యుద్ధం చేయాలి, బిడ్డలు యుద్ధం చేయాలి, తల్లిదండ్రులుగా వారు అందరూ యుద్ధం చేయాలి. క్రైస్తవుడిగా పిలువబడుతున్న మనం అందరము యుద్ధం చేసేవారై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మనందరము యుద్ధం చేసేవారై ఉంటే ఎవరు యుద్ధంలో ముందుకు వెళితే వాడికే విజయం. ఆమేన్ చెప్పండి. అంతేనా కాదా అమ్మా? యుద్ధానికి ఎవరు ముందు వెళితే అదేటండి బాబు. ముందు వెళ్ళినప్పుడు ఏం చేశాడు మరి? దావీదు ఏం చేయమన్నాడు? చంపేయమన్నాడు కదా. మరి యుద్ధానికి ముందు వెళ్ళినప్పుడు కదా, యుద్ధానికి ముందు వెళ్ళి, ఎందుకంటే యుద్ధం చేయడం చేత కానివాడిని యుద్ధానికి ముందు పెట్టించాడు. కాబట్టి ఆ యుద్ధం చేయలేక చనిపోయాడు. ఒకవేళ నీవు యుద్ధం చేయడం చేత కాకపోయినా నేర్పించే దేవుడు నీకు నాకు ఉన్నాడు ఇక్కడ. ఆమేన్. కాబట్టి ఆయన నీకు యుద్ధం నేర్పించగలడు. ఆ యుద్ధాన్ని నేర్చుకునేటప్పుడు ఈ లోకములో ఎన్నో విషయాలు నీ ముందు పరిగెడుతూ పనిచేస్తూ ఉంటాయి. వాటి మీద ఒక క్రైస్తవుడు ప్రతిరోజు యుద్ధం చెయ్యాలి. ఆమేన్. చెయ్యకపోతే అవి మన వెనుకే ఉంటాయి, నెట్టేస్తాయి, పడిపోతాం. పడిపోతే ఇంకా లేవలేం.
లేవకపోతే వాడి మీద పడి ఏం చేస్తాడు? కొట్టి 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 చంపేస్తాడు. నీ క్రైస్తవ జీవితంలో యుద్ధానికి ముందు కుటుంబ విషయంలో ఎంత నెమ్మది, శాంతికరంగా, సమాధానకరంగా ఉంటావో ఈ లోక సంబంధమైన విషయాలలో అలాగే ఉండాలి మనం. ఆమె హల్లెలూయా. అలా ఉండాలంటే యుద్ధము చెయ్యాలి. ఇప్పుడు నేను అన్నాను, పనులకి వెళ్ళొద్దంటారా, కాలేజీకి వెళ్ళొద్దంటారా, వ్యాపారాలకు వెళ్ళొద్దంటారా, మాకు ఇంటి పనులు, వంట పనులు, మాకు ఇంకా ఇవన్నీ మానేసి సిద్ధం చేస్తూ కూర్చోమంటారా? దీనికి అర్థమయ్యే రీతిగా దేవుని వాక్యము నుండి నెహెమ్యా గ్రంథం ప్రతి ఒక్కరు తెరవండి. నెహెమ్యా గ్రంథము 4:18 ఒకసారి చదవండి. కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని ఎక్కడ బిగించుకుని నడుమునకు బిగించుకుని గోడ కట్టుచు వచ్చును. చాలా మాపండి అంతే. హల్లెలూయా చెప్పండి. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు చెప్పాలి? కత్తిని నడుమునకు బిగించుకుని వారు గోడల కట్టటము. ఎందుకంటే ఆ ప్రాకారములు కూలిపోయినని మనందరికీ తెలుసు. ఆ ప్రాకారాలు కూలిపోతే వాటి కట్టడానికి నెహెమ్యా తన సైన్యముతో వెళ్ళి యెరూషలేము ప్రాకారములు కట్టుచు ఉన్నాడు. కట్టుచున్నప్పుడు కొంతమంది సైతానుగాళ్ళు, అంటే తెలుసు కదా మనకి, వాళ్ళు ఏం చేశారు? కట్టుచున్న గోడలను వారు కూలగొట్టుచున్నారు. రోజంతా కష్టపడి సాయంకాలానికి గోడలు కట్టి ఇంత పని అయింది ఈరోజు అని రాత్రి పడుకుని అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఈరోజు ఇంత పని చేస్తామండి, ఈరోజు చాలా మట్టిగా అయిపోయింది, ఇంకా 4 రోజులు అయిపోతుంది, 10 రోజులు అయిపోతుంది, రాత్రి అంతా మాట్లాడుకుని పొద్దున్న లేచి వచ్చేసరికి హల్లెలూయా. ఇక్కడ వారు కత్తిని నడుముకు పెట్టుకుని గోడలు కట్టుచున్నారన్న లేఖనాన్ని విన్నాం. అయితే వారు ఉదయాన్నే లేచి వచ్చి ఇప్పుడు ఏం చేశారు? మళ్ళీ పని మొదలు పెడదామని ఉదయం లేచి వచ్చారు. వచ్చేటప్పటికి రాత్రి కట్టబడిన గోడలన్నీ కూల్చివేశారండి. వారు చూసి అయ్యయ్యో నిన్నంత కష్టపడి, నిజమండి, ఆడవాళ్ళు అనక పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ కష్టపడి ప్రాకారాలు కడుతున్నారు. అయ్యయ్యో రాత్రి నిన్నంత కష్టపడి కట్టినా ఈ గోడలన్నీ కూల్చివేశారే, ఇప్పుడు మళ్ళీ వాటిని శుభ్రం చేసి మళ్ళీ కట్టడం మొదలు పెట్టాలి. మళ్ళీ కట్టడం మొదలు పెట్టాలన్న భారంతో మళ్ళీ వారు శుభ్రం చేసి మళ్ళీ హృదయానికి మళ్ళీ సాయంకాలానికి మళ్ళీ కట్టేవారు. మళ్ళీ రాత్రి వెళ్ళి ఈ రోజు ఇంకా చాలా పని ఉండేది, రాత్రి కట్టినవన్నీ పడిపోని మళ్ళీ ఈరోజు అయ్యే కట్టాల్సి వచ్చిందని రాత్రి మాట్లాడుకుని మళ్ళీ ఉదయానికి వచ్చి చూస్తే మళ్ళీ పడిపోని. వీరు ఏడుస్తున్నారండి. ఎందుకంటే దీన్ని జాగ్రత్తగా నీ ఆత్మీయ జీవితానికి అర్థం చేసుకుంటూ వినటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వారు యుద్ధం చేయలేదు, గోడలు కట్టడానికి మాత్రమే ప్రయాసపడుతున్నారు. అక్కడ ఆ గోడలు కడుతున్నప్పుడు వాళ్ళకి విరోధిగా పిలువబడుతున్న వారు వాటిని కూలుస్తూ ఉన్నారు. నీ ఆత్మీయ జీవితాన్ని కూడా ఒక్కసారి ఆలోచన చేయగలిగితే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్న నీ జీవితంలోనికి సాతానుడు ఒకవేళ సమీపిస్తే నీ ఆత్మీయ జీవితాన్ని వాడు కూలుస్తాడు. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఇప్పుడు ఖడ్గాన్ని ఎక్కడ పెట్టారు చెప్పాలి? నడుములకు పెట్టి కొంతమంది, అందులో సగం మంది బల్లాలు, కొంతమంది ఈటులు, కొంతమంది యుద్ధానికి కావలసినవన్నీ పట్టుకుని, కొంతమంది కాపలా, కొంతమంది చెప్పాలి, కొంతమంది అంటే గోడలు కట్టడానికి కావలసిన వస్తువులు తీసుకుని కొంతమంది వచ్చి కాపలా కాస్తూ ఆ గోడలు కట్టడం మొదలు పెట్టారు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ గోడలు కట్టడం మొదలు పెట్టారు. ఎందుకంటే వాడు గోడ కడుతూనే ఇక్కడ పెట్టుకున్నాడు? ఇప్పుడు చెప్పండి, చెప్పాలి. వాడు ఆ గోడ కడుతూనే ఇక్కడ ఖడ్గం పెట్టుకున్నాడు. ఒకవేళ గోడ కట్టిన తర్వాత కానీ వాడు కట్టేటప్పుడు వస్తే ఏం చేయాలని? చంపేయాలని వాడిని. ఎందుకంటే నా పనిని వాడు ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. కాబట్టి వాడిని చంపాలి అని ఇక్కడ కత్తి పెట్టుకుని గోడ కట్టడం మొదలు పెట్టాడు, పని చేయటం మొదలు పెట్టాడు. హల్లెలూయా. పని చేయటం మొదలు పెట్టాడు. కానీ మీకు ఒక విషయం తెలుసా అండి? దానికి ఇప్పుడు ఏం పెట్టారంటే బల్లాలు, ఈటులు పెట్టుకుని జనం ఆ ప్రాకారాల చుట్టూ కాపలా కాస్తూ మొదలు పెట్టారు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వారు కాపలా కాయటం మొదలు పెట్టారు కాబట్టి ఇప్పుడు కట్టిన గోడ మళ్ళీ ఉదయానికి వచ్చేసరికి ఏమైంది? ఇప్పుడు మళ్ళీ ఉదయానికి ఏమైందంటే ఆ ప్రాకారాలన్నీ వచ్చి చూస్తే ఎలా కట్టారో అలాగే ఉన్నాయండి. హల్లెలూయా. హల్లెలూయా. కట్టబడిన ప్రాకారములు ఏ రీతిగా ఉన్నాయో ఆ రీతిగా మళ్ళీ చూస్తా ఉన్నారు. ఎందుకో తెలుసండి? రాత్రి అంతా దానికి ఏముంది?
హల్లెలూయా. కాపలా కాస్తున్నారు. ఆ కాపలా కాసే వారి చేతులు ఏమున్నాయండి? ఇప్పుడు 4వ అధ్యాయం మొదటి నుంచి అద్భుతంగా చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. మీ ఆత్మీయ జీవితానికి మాదిరికరంగా ఉపయోగకరంగా ఉంటుంది వాక్యము. ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ అలసిపోయానండి, బలహీనంగా ఉన్నానండి, బాగోలేదండి, ఇవాళ ప్రార్థన చేయలేదండి అంటే అపవాదిగాడు సమీపిస్తాడు నీ జీవితంలోనికి. వాడు వచ్చేస్తాడు, వచ్చేసి నీ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టడం ప్రయత్నం చేస్తాడు, నీ ప్రార్థన జీవితం పడగొట్టడం ప్రయత్నం చేస్తాడు, నీ ఉపవాస జీవితాన్ని తీయడం ప్రయత్నం చేస్తాడు. ఒక్కసారి తీయడు వాడు, ఒక్కసారి తీయడు. ఒక్కసారి తీసేస్తుంటే అసలు క్రైస్తవుడు తెలిసిపోను, అమ్మో ఇది ఎవరు చేసిన పని, ఆమేన్, ఇది ఎవరు చేసిన పని, సాతానుడు చేసిన పని. కాబట్టి నేను ఉపవాసం కోల్పోయాను, ప్రార్థన కోల్పోయాను, కాబట్టి ఆత్మీయ జీవితం కోల్పోయాను, సంఘ సావాసం కోల్పోయాను, సేవకులతో సావాసం కోల్పోయాను తెలుసుకుంటాం. ఒకవేళ తెలుసుకోలేకపోవడానికి కారణం ఏంటో తెలిసాడు, ఒక్కసారి తీయలే నిన్ను నీలోంచి. వాడు కొద్ది కొద్దిగా తీయటం మొదలు పెట్టాడు, కొద్ది కొద్దిగా తీయటం మొదలు పెట్టాడు, కొద్ది కొద్దిగా తీయటం మొదలు పెట్టాడు. ఆత్మీయ జీవితాన్ని కొద్ది కొద్దిగా నీలో తీసేస్తాం మొదలు పెట్టాడు. ఉపవాసాలు ఎప్పుడు ఎన్నో ఉపవాసాలు చేస్తాను నీ జీవితంలో, అలా ఉపవాసమే లేదు ఇప్పుడు. ఎన్నో ఉపవాసాలు చేసేసి దేవుడి కొరకు అమ్మో ఎలా బతకాలని నీ జీవితం ఇప్పుడు దేవుడి కొరకు ఎందుకు, నా కుటుంబం కొరకు బతికితే చాలదా అండి అన్న పరిస్థితి నీకు వచ్చేసింది ఇప్పుడు. ఒకరోజు గంటలు మోకరించి ప్రార్థన చేసిన నీ జీవితం ఈరోజు ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తే సరిపోదండి పాటర్ గారు, దేవుడు చిన్న ప్రార్థన చేయమన్నాడు కదా, గంటలు చేయమనలేదు కదా అనే పరిస్థితికి ఈరోజు విశ్వాసులు సేవకులు పిలువబడుతున్నవారు ఎంతోమంది బలహీనలు అయిపోవడానికి కారణం ఏంటో తెలిసింది, అపవాది చేస్తున్న ఒక్కొక్క చిన్న పనే. వాడు ఒక్కసారి చేస్తుంటే అనిపిస్తుంది ఖచ్చితంగా మనం తెలుసుకుంటాం ఈ సైతాన్ గడి పని అని. కానీ వాడు ఏం చేస్తాడు చెప్పండి, వాడు ఒక్కసారి తీయడు. ఈ వారం ఉపవాసం మానేస్తాం, రేపు వారం ఉంటానండి, ఇవాళ బాగాలేదండి అంటాం, అయిపోయింది. రేపు వారం వచ్చేసరికి ఇంకోటి ఏదో వస్తుంది, మొన్న వారం ఉండలేదండి, ఈ వారం ఉండలేదండి ఉపవాసం, ఏమ్మా అంటే మొన్న వారం తీసేసాడు, ఈ వారం తీసేసాడు. సరే ఉపవాసం లేకపోతే ప్రార్థన చేసుకుంటున్నామమ్మా, బలహీనంగా ఉంటే ఏ ప్రార్థన చేసుకుంటాం మాస్టర్ గారు, నీరసంగా ఉంటే ఏ ప్రార్థన చేసుకుంటాం మాస్టర్ గారు, కొంత బలంగా ఉంటే ప్రార్థన చేయగలవండి, కొంత బలంగా ఉంటే మోకరించగలవండి, కొంత ఓపిక అనేది ఉంటే గంటల తరబడి. అసలు నేను చేసిన ప్రార్థన ఎవరు చేశారు పాస్టర్ గారు? నువ్వు చేసిన ప్రార్థన ఎవరు చేయలేదు కాబట్టి అపవాది నీ దగ్గరికి వచ్చాడు, లేకపోతే ఎందుకు వస్తాడు? వాడికి పనే ఉంది. ఎవరు చేయలేదు సంఘంలో, ఒకప్పుడు నువ్వు చేసిన ప్రార్థన ఎవరు చేయలే, ఒకప్పుడు నువ్వు చేసిన ఉపవాసాలు ఎవరు చేయలే. అలాంటి ఉపవాసాలు అలాంటి ప్రార్థనలు సేవకులతో సహవాసం అమ్మో చాలా అద్భుతంగా చేసావు. దాన్ని చూడలేక వారవలేక వాడు నీ జీవితంలో ఒక్కొక్కటి తీయడం మొదలు పెడితే పేదలకు దూరం అయ్యాం, సంఘానికి దూరం అయ్యాం, సేవకులకు దూరం అవుతాం, ఉపవాసాలకు దూరం అవుతాం, పేదలకు దూరం అవుతాం. ఒక్కొక్క దానికి చెప్పాలి, ఇది చెప్పలేమి పర్లేదు, ఎప్పుడు నేను చెప్పుకుంటాను దూరం అవుతాం అంటే ఒక్కొక్క దానికి దూరం అవుతున్నాము అంటే దానికి కారణం ఏంటో తెలుసండి, నువ్వు దూరం కావటం వాడే నిన్ను. అది రాత్రంతా కట్టిన గోళ్ళ కూల్చేసినట్లుగా ఇన్ని రోజుల నుంచి నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఉపవాస జీవితాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని ఎంతో ఆత్మీయంగా కాపాడుకుంటూ బలపరుచుతూ ఆత్మీయంగా ముందుకు వెళ్తున్న నీ జీవితంలోనికి వాడు సమీపించి ఒక్కొక్కటి తీయటాన్ని మొదలు పెడితే నువ్వు ఎక్కుతున్న మెట్లను మరచి దిగటం మొదలు పెట్టావు. కానీ ఇక్కడ వీళ్ళు చేసిన పని ఏంటో తెలుసా అండి, కడుతున్న ప్రాకారాలు కూలిపోతున్నాయి, ఇదంతా అపవాది చేస్తున్న పని అని వారు గ్రహించారు. కాబట్టి నడనేం పెట్టారు, ఆమేన్ హల్లెలూయా, నడనేం పెట్టారండి, కత్తి పెట్టారు. ఇప్పుడు కత్తి పెట్టి ఎవడొస్తాడో రమ్మనం, ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ మేము పని చేస్తాం, గోడలు కట్టడం మొదలు పెడతాం, ఎవడ వస్తాడో చూస్తాం. దేనికి? అది లెక్క, గోడ ఎవడు కూలుతాడో చూస్తాం, ఇప్పుడు ఎవడొస్తాడో చూద్దాం అని ఒక సంకల్పంతో ఇలా పని చేయటం మొదలు పెట్టారండి. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. అంటే నీ ఆత్మీయ జీవితాన్ని పడదోసేవాడిని నువ్వేం చేయాలా? అంతే, కత్తి మొన్న పెట్టుకుని నరికేయాలంట. ఆమేన్. ఆత్మ సంబంధమైన ఖడ్గం రాయబడి ఉంటుంది దీని కొరకు. ఏం ఖడ్గం ఇది? ఆత్మ సంబంధమైన ఖడ్గం.
మీరు అలాగన్నారని నిజంగా మార్కెట్కి వెళ్ళి కత్తిని కొనుక్కుని తెచ్చి మొల్లో పెట్టుకోమని కాదు దీనికి అర్థం. ఒక్కొక్క కత్తి పెట్టుకుని చర్చికి వచ్చారనుకో, ఒరే ఇలా చర్చికి వెళ్తున్నారు, ఎవరిని మర్డర్ చేయడానికి వెళ్తున్నారు అంటారు మిమ్మల్ని. హల్లెలూయా. ఈ ఖడ్గము దేవునికి సైతాన్ గాడికి తప్ప ఎవరికి కనపడుతుంది? ఏమండి, ఎవరికి కనపడుద్ది? ఇద్దరు కనపడుద్ది. నీ మొలలో ఉన్న ఖడ్గం ఒకటి దేవుడికి కనపడుతుంది, రెండు అది లెక్క. ఎందుకంటే ఆ ఖడ్గం ఇచ్చింది దేవుడు కాబట్టి ఆయనకి తెలుసు. ఆ ఖడ్గం దగ్గర సావాలి కాబట్టి దీనికి తెలుసు. ఆమేన్. హల్లెలూయా. ఆ ఖడ్గం ఇచ్చింది ఆయన. ఎవడైనా వచ్చి వేసేయ్ నేను చూసుకుంటాను. ఆమేన్. ఇప్పుడు ఏదైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎవడైనా నీ మీదకి వస్తే ముందు వేసే తన కేసుడు నేను చూసుకుంటానంటే వీడికి ఎంత బలం వస్తుందండి? హెత్తడు వేసాడా? ఆడి అలాంటి వాడైనా సరే, ఆడి హోదాలో ఉన్నవాడైనా సరే, వెనకాల ఉన్నవాడు ఏమన్నా తెలిసి నేను చూసుకుంటాను కాబట్టి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు నీ పక్షం అని ఉన్నాడు ఇక్కడ ఉండి అంటున్నాడు, ఇదిగో నీ మూలను ఏం ధరించాలి? ఇప్పుడు ఖడ్గాన్ని ధరించు. నీ ఆత్మీయ జీవితాన్ని కోల్చడానికి ఎవడెత్తావని నరికే అంతే. ఆమె హల్లెలూయా. ఇవన్నీ ఎవడొస్తాడండి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి? నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది ఎవడో తెలుసా? సైతాన్ గాడు ఒక్కడే. సైతాన్ గాడు ఒక్కడే. ఎన్ని రకాలుగా అయినా వాడు విల్లు తిప్పేస్తాడు. ఎన్ని రకాలుగానే తిప్పగలడు వాడు. అంటే ఎన్ని రకాలుగా తిప్పడం అంటే, ఇప్పుడు యోబు కోసం యోబు భార్యవే మంచి సాక్ష్యాన్ని పలకగలిగిందా? దేవుడి కొరకు ఒక మంచి సాక్ష్యాన్ని ఇవ్వగలిగిందా? అక్కడ సైతాన్ గాడి సొంత భార్య అంటే కట్టుకున్న భార్యనే వాడేసుకున్నాడు కదా. ఎలా వాడుకున్నాడు? ఏమందే? ఒకసారి దేవుణ్ణి దూషించి అలాగ అనకూడదు. ఏమనాలి? ఎందుకురా నీకు ఆ బతుకెందుకు, ఇంకా పురుగులు పట్టిని ఈ దరిద్రమైన జీవితం అయిపోయింది, అందరూ చచ్చిపోయారు, ఏమీ లేదు, ఈ అనారోగ్యంతో బతుకుతున్నాం, సావని అనాలి. ఎందుకంటే సైతాన్ గారి తీర్మానం ఏంటో తెలుసా? నా యోబు నమ్మకస్తున్న నా యోబుని భూలోకమని చూసావాడు, చూశాను అంటే ఎలా ఉన్నాడంటే, ఎలా ఉంటాడు? అన్ని ఉన్నాయి కాబట్టి బాగానే ఉన్నాడు, అన్ని తీర్చుడు, ఆడు నోటితోటే నిన్ను తిట్టు. సైతాన్ గారు ఏమన్నాడు? అవన్నీ తీయి, యోబు నోటితోటి నేను తిట్టకపోతే చూడన్నాడు. కాబట్టి భార్య దగ్గరకు వచ్చి అన్న మాట ఏంటో తెలుసా? తిట్టు చచ్చిపో. చచ్చిపోతే చూడలేదు. మళ్ళీ ఏం చేసి చచ్చిపోవాలా? ఎవరిని తిట్టి? మరి ఈ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఎవరిని తిట్టించాలా? దేవుణ్ణి తిట్టించాలా. ఎవరి నోటుతో? యోబు నోటుతో దేవుణ్ణి తిట్టించాలి. అదే చెప్పొచ్చాడు అక్కడాడు. యోబు నోటుతో నిన్ను తిట్టిస్తాను కిందకెళ్ళి అన్నాడు. వెళ్ళు. వచ్చే భార్యలకు దూరేడు. ఒక్కొక్కసారి ఇళ్లలో ఉన్న పిల్లలకు దూరేస్తాడు, భర్తలో దూరేస్తాడు, భార్యలో దూరేస్తాడు. పాపం నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉంటూ వస్తే, చాలు ప్రార్థన చేసావు కూరగావా అంటది. చాలు ప్రార్థన చేసావు ఇంక పనికి వెళ్ళవా? చాలు ప్రార్థన చేసావు ఇంక కూర ఉండవా అంటే వీడు. దానికి అర్థం ఏంటో తెలుసా అండి? ఇది ప్రార్థన చేస్తున్నారు అంటే దానికి అర్థం ఏంటి? ఆడికి ఉండలేకపోతున్నాడు, మంట వస్తా ఉన్నాడికి. కాబట్టి వాడు వచ్చి అంటాడు, చాలా ఆపా వంటది ఆకలి వస్తుంది అంటాడు. ఒకవేళ ఈడు ప్రార్థన చేస్తాడు అనుకుంటే ఈడు వచ్చి అంటది, ఈడు వచ్చి అంటది అంటది. చాలే ఇక 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ప్రార్థన చేస్తాను ఉన్నావు, పనికి వెళ్ళాక డబ్బులే వద్దా, పిల్లలకు ఫీజులు కట్టాలా అంటది. పాపం ఈయనేమో దేవుడికి అప్పగించేసుకోవాలి, పేస పడిపోతూ ప్రార్థన చేస్తా ఉంటుంటే సైతం గారు ఇక్కడికి వస్తాడు అనమాట. అలాగే యోబు భార్య దగ్గరికి వచ్చి చచ్చిపోమనలేదు, తిట్టి చచ్చిపోతుంది. ఎందుకంటే తిట్టించాలి వాడు. నిజమండి, ఎన్నోసార్లు దేవుడిని దూషించకుండా ఉండుంటారా? దేవుడికి ఒప్పుకోవాలి. ఎప్పుడు నేను దేవుడు ఒక మాట అనలేదండి, మరి దేవుడికి వందనాలండి అంటారు. ఎందుకు ఒప్పుకుంటాం? దేవుడిని దూషించే ఉంటారు. ఎప్పుడు తిట్టుంటాం అండి? కట్ట వచ్చినప్పుడు తిట్టుంటాం. ఒకవేళ అబ్బాయి లేదండి, ఒకవేళ బాధ వచ్చినప్పుడు తిట్టుంటావు, అవి లేదండి, వ్యాధి వచ్చినప్పుడు అవి లేదండి, ఈ సమస్య వచ్చినప్పుడు లేదండి, నీ బొగుడు కొట్టినప్పుడు లేదండి, నీ భార్య తిట్టినప్పుడు లేదండి. ఇదేంటి? ఎప్పుడు కూడా దేవుని నువ్వు తిట్టలేదా? దేవుని కోపంలో ఎప్పుడు మరి దేవుడు నేను పని చేస్తున్నా. హల్లెలూయా. లేగాలి స్పీడ్గా. హల్లెలూయా. అంటే ఏదో ఒక సమయంలో దేవుని తప్పక తిట్టాలి. ఎందుకంటే తిట్టించేవాడు కాబట్టి వాడిని మనం జయించాల్సిందే.
వాడిని మనం జయించబోతే మనల్ని జయించేస్తాడు. నిజం. మనము సైతానును జయించటానికి ఒకవేళ నీవు ప్రయత్నము చేయకపోతే సైతానుగా నిన్ను జయించేస్తాడు. ఎందుకంటే వాడు తీర్మానమే అది కదా. దేవుడిని అలాగానా? చెప్పండి మరి. తిట్టించాలి. దేవుడిని తిట్టిస్తే ఏమవుతుంది? ఏమవుతుందండి? దేవుడిని ఎంతమంది తిడతా ఉంటే అంత మెజారిటీకి వస్తుంది. ఎందుకంటే దేవుడు పాదాల చేత తన్నబడిన వాడు కాబట్టి వాడికి దేవుడి మీద. ఇప్పుడు ఒక మనిషిని నువ్వు కొట్టావనుకో, ఆ మనిషికి ఎంత కోపం ఉంటుంది నీ మీద? ఎక్కడ దొరికితే అక్కడ కాసి కొట్టాలనుకో, చంపేయటమే. నన్ను కొట్టాడు కాబట్టి అంత కోపం మనిషిగా నీకే ఉంటే దేవుడి చేత తన్నబడిన ఆడికి ఎంత ఉంటుంది? ఉండదంటే దేవుడు సంఘాన్ని, దేవుడు సంఘములో ఆశ్రయించబడుతున్న అనేకల విశ్వాసులుగా పిలువబడుతున్న వారిని ఖచ్చితంగా పాడు చేయాలి, దేవుడిని తిట్టించాలి. ప్రతి ఒక్కరూ దేవుడిని తిడతా ఉంటే వీడికి బలము పెరుగుతుంది. అదే వాడి ఉద్దేశం. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో, నీ ఆత్మీయ పోరాటంలో నువ్వు ఖడ్గాన్ని ధరించి యుద్ధం చేయడానికి వెళ్ళాలి. వెళ్ళకపోతే, ఎందుకంటే నేను వెళ్ళనండి, వాడు నా దగ్గరికి ఏం రాళ్ళండి. చాలామంది అంటారండి, అబ్బాయి ఏం రాడండి. ఒకవేళ ఏంటమ్మా నీ ఇంట్లో బాగోలేదు, ఇలాగుంది అలాగుందంటే, నా అప్పుడప్పుడు ఇంతేనండి, తప్పదండి. మరి పేదలు ఎక్కువ చేస్తాను కదండి. నీ మోకం చేస్తా, నువ్వు పేదం చేసినప్పుడు ఎందుకు ఆడొచ్చి నీ ఇంట్లో ఉండటం? ఓ మోకాలు వేసి పేదం చేసేస్తుంటే వచ్చేస్తున్నాడండి. మోకాలు వేసి పేదం చేస్తే ఆడెందుకు వచ్చేస్తాడు? ఆడు అల్లిపోయి పారిపోతాడు. ఎందుకంటే మోకాలు వేసి పేదించడం అంటే కక్కం ఒళ్ళో మొలను పెట్టుకున్నట్టు అనమాట. దేవుడి సూత్రం చెప్పాలి అంటే నడుముకి ఏం పెట్టినట్టు? కగ్గం పెట్టినట్టు. నువ్వు మోకాలు వేసి పేదం చేయడం మొదలు పెట్టావంటే రోజుల తరబడి ఇక్కడ కగ్గం పట్టుకుని యుద్ధానికి వెళ్ళినట్లు అర్థం అనమాట. అప్పుడు ఆ యుద్ధాన్ని చూసి వాడు, అంటే ఆ ఆయుధమును చూసి వాడు ఎందుకు వస్తాడు నీ దగ్గరికి? రాడు కదండి. మరి ఇదెందుకు చెప్పుకోమనము? ఓహో తెగ యుద్ధం చేసేస్తున్నానండి. మరి నువ్వు ఎంత యుద్ధం చేసేస్తున్నావో ఎవరు చూస్తున్నారు? ముందు సైతన్ గడ చూస్తున్నాడు. ఇక్కడ సైతన్ గడ చూస్తాడు నువ్వు ఎంత యుద్ధం చేస్తున్నావో. నీ యుద్ధాన్ని బట్టి వస్తాడు అంతే వాడు. నువ్వు చేసే యుద్ధాన్ని బట్టి అబ్బాయి ఈడికి పెద్ద యుద్ధం రాదండి, ఉప్పు నువ్వు తెస్తాను అంటాడు కదా. అదనమాట. నువ్వు చేసే యుద్ధం ఆడికి అంత బాధ అనిపించదు. కాబట్టి వాడు ఏం చేస్తాడు? మన యుద్ధం చేయటం వస్తేనే వాడు చెప్పాలి. మరి ఇప్పుడు దావీదు కోసం ఈయన శత్రువు ఏమని వాడంట, దావీదుతో యుద్ధం అంటే భయపడేవారా లేదా? అందరు నా వైపు చూస్తూ వినండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వీరు రాత్రి అంతా కట్టింది కూలిపోయిందని తెలిసిన తర్వాత, అంటే దీనికి అర్థం మీకు అర్థమైంది కదా, ఇంత కష్టపడి చేసిన దానికి ప్రతిఫలం రాలేదండి, ఆత్మీయ జీవితం నుంచి పడిపోయానండి, ఈ లోక సంబంధమైన ప్రభుత్వ సంబంధమైన విషయాలలో నేను పడిపోయానండి. ఒకవేళ నీకు అలా అనిపిస్తే ప్రార్థన అనే ఖడ్గాన్ని మీరు ధరించాలి. ఆమేన్. ఉపవాసం అనే ఖడ్గాన్ని ధరించాలి. పరిశుద్ధత అనే ఖడ్గాన్ని ధరించాలి. దేవుని సహవాసం అనే ఆత్మీయ ఖడ్గాన్ని ధరించాలి. ఆమేన్. ఈ ఖడ్గాలు మీరు ధరించి యుద్ధానికి కూర్చోవాలి. ఆమేన్. యుద్ధానికి కూర్చోటండి, యుద్ధం లేచి కదా చేయాలా? మనం లేచి చేయక్కర్లేదు, మనం ఏం చేయాలా చెప్పాలి. మరి కూర్చొని చేయాలంటే యుద్ధం మనం. ఆమేన్. హల్లెలూయా. నిజమండి. మనం యుద్ధానికి అంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఎవరితోనూ యుద్ధం చేయవసరం లేదు. నువ్వు యుద్ధం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి పాస్టర్ గారు? ఎక్కడికి వెళ్ళొద్దు, నీ ఇంటిలోనే మోకాళ్ళనే కక్కం అంతే. సూత్రం. హల్లెలూయా. ఏం కక్కం ఇది? మోకాళ్ళనే కక్కం పట్టుకో, ప్రార్థన అనే కక్కం తగిలిచ్చు, మోకాళ్ళు వేసేయి. ఇదే యుద్ధం. అప్పుడు వాడొచ్చి అంటాడు, ఆపో ప్రార్థన బాబాయ్ బాబాయ్ ఏడ్చేస్తుంటాడు. ఆడు ఏడ్చే కొలది నువ్వు
అప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని చక్కని గోడలు కట్టేసుకుంటావు. స్తోత్రం చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా అంటే కొట్టాలి. హల్లెలూయా అని చెబుతూ కొట్టాలి. హల్లెలూయా. అప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తావు? ఇప్పుడు చెప్పనా, గోడలు అంటేనే మధ్యలో నువ్వు చుట్టూ గోడలు కట్టేసుకుంటే ఊపిరి ఆడదేమో పట్టుగారు అంటావా? పైన స్లాబ్ కూడా వేసేసుకుంటే ఇంకా అసలు ఊపిరి ఆడుతుంటే అందులో చచ్చిపోతావు అంటావా? ఇదేంటిది? రక్షణ కవచం అన్నమాట. స్తోత్రం చెప్పండి. ఏంటిది? చుట్టూ ఏం కట్టేసుకున్నావు? ఎందుకో తెలుసా? సాతానుడు ఏం వేస్తాడో తెలుసంట, అగ్ని బాణములు వాడు వేయించడం బైబిల్లో. వాటిని ఆర్పాలంటే నువ్వేం కావాలి? ఇప్పుడు నీకు బకెట్తో నీళ్లు తెచ్చుకో అవసరంలే. ఏం చేయాలా? చెప్పరేంటమ్మా? ప్రార్థన. ఆమేన్. ప్రార్థన అనే ఖడ్గాన్ని ధరించి కూర్చుంటే వాడు ఎలాంటి అగ్ని బాణములు వేస్తున్నవి నీకు తగలదండి. వాడు వేస్తాడు. ఎందుకంటే వాడు వేసేవాడే. రోజుకి కొన్ని వందలు వేస్తాడు. నిజమండి. నువ్వు ఒక రోజు వేసి అలిచిపోయి చేతులు లాగేస్తున్నారు బాబు, ఇంక ఎన్ని బాణాలు లేదు నీకు తగలదని ఊరుకుంటూ వాడు అనుకున్నారేటాడు. వదలకుండా ఎత్తనే ఉంటాడు. ఎన్నో బాణాలు విసిస్తాడు. తాగుడు విస్తాడు, యువతలు విస్తాడు, పాప విస్తాడు, లోపం విస్తాడు, లేకపోతే ధనం విస్తాడు, లేకపోతే బంధువులు విస్తాడు. ఏదో బాణం దేనికో దానికి లింక్ అవ్వబోతాడా, దేనికో దానికి కనెక్ట్ అవ్వబోతాడా అని వాడు ఆలోచనది. ఏదో బాణానికి చెప్పాలి. సమస్య లేదు పాటర్ గారు. స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. ఏం లేదు, సమస్య లేదు. వాడు వేసే బాణం నా మీదకి రాకున్నట్లుగా నేనేం కట్టేసుకున్నాను? ఇప్పుడు చప్పట్లు కొట్టండి. ఇప్పుడు వాడు వేసే బాణము తగలకుండా నేను చుట్టూ గోళ్ళు కట్టేసుకున్నాను పాటర్ గారు. కాబట్టి అవి వేసినాక లోపలికి వాడు అనుకుంటాడు ఇంక సుఖం లేదు. ఎందుకంటే ఇది కట్టిన ప్రాకారాలు ఎలా ఉన్నాయి? చాలా బలంగా ఉన్నాయి. వాడిని కూల్చుట ఇంక నాకు అధికారం లేదు, అవి కూల్చడానికి నాకు బలము కూడా సరిపోదని అనుకున్నప్పుడు వాడు వెనక్కి మళ్ళుతాడండి. గట్టిగా మళ్ళీ చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు ఆడు వెనక్కి తిరగాలి అంటే ఏం చేయాలా? నువ్వు ప్రాకారం అంత బలంగా కట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. నీ ప్రాకారం అంత బలముగా చెప్పరేటమ్మా కట్టుకోవాలి. దేనితో? సిమెంట్ ఇసుకతో అంటారేమో అనుకున్నానమ్మా. కాదు. దేనితో? ప్రార్థనతో. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థనతో అట్టి ప్రాకారమును కట్టుకుని దానిలో నువ్వు సంతోషముగా నువ్వు కుటుంబం ముందురుగాక. ఆమేన్. కానీ ఒక విషయం చెప్పనా, భర్తగా నువ్వు కట్టుకుంటే ప్రాకారం నీకే, భార్యగా నువ్వు కట్టుకుంటే నీకే, పిల్లలుగా మీరు కట్టుకుంటే మీకే. అంతేగాని భర్త కదండి మరి నేనే కట్టేశారని మొత్తం అందరూ మేము బాగానే ఉన్నాను అంటే కుదరదు. భర్తకు భర్త కట్టాలి, భార్యకి భార్య కట్టాలి, పిల్లలకు పిల్లలే. నిజమండి. అందరికి కలిపి నేనే కట్టేస్తానంటే దానికి అర్థం ఏంటంటే అందరి తరపు నుంచి చర్చికి నేను వచ్చేస్తానంటే కుదరదు. మరి అది లెక్క. దీనికి అర్థం ఏం చేయాలా? ఎవరు ప్రాకారములు వాళ్ళు, ఎవరు ప్రాకారములు వారు కట్టుకుంటేనే వారు మాత్రమే. చెప్పండి. ఇప్పుడు ప్రాకారం కట్టేటప్పుడు మనం బలహీనంగా ప్రాకారం కట్టాం అనుకోండి, సైతం బాణం వేస్తాడు, చచ్చిపోయాం అనుకుందాం. ఇప్పుడు చచ్చిపోయినప్పుడు నువ్వు ఒక్కడవే చచ్చిపోతావా, నువ్వు ఒక్కదాని చచ్చిపోతావు, లేకపోతే నీతో పాటు కుటుంబం అందరూ చచ్చిపోతారా? అందరూ చచ్చిపోవాలిగా. మరి అందరూ ఎందుకు చచ్చిపోతారు? అందరూ ఏడమంటే కాసేపు ఏడుస్తారు. ఎప్పుడు దాకా? నేను మోసుకెళ్ళి పాతేసేదాకా ఏడుస్తారు అంతే. ఆ తర్వాత ఏముండదు. అంతేగాని నీకేసిన బాణానికి నీ ఫ్యామిలీ మొత్తం ఎందుకు చచ్చిపోతే సావదు. ఇప్పుడు సైతాన్ గడి వేసిన బాణము ఒక్కొక్కరికి వేస్తాడు. వాడు ఒక్కొక్కడికి వేస్తాడు. కాదు, చెప్పాలి నోరు తెరిచి. అది హల్లెలూయా. ఎవరు ప్రాకారములు వాళ్ళే. ఎందుకంటే ఇక్కడ పిల్లలు, పెద్దలు, భార్యలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఖడ్గము ధరించి పని చేస్తున్నారండి. వారు పని చేస్తున్నారు కాబట్టి వారు కట్టే ప్రాకారాలు చాలా బలంగా కట్టేశారు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కానీ ఒక విషయం చెప్పిన, కుటుంబం అందరం కలిసి కడితే ఆ ప్రాకారాలు
ఇంక ఎలాంటి బాణాలు వేస్తున్నా నీ ప్రాకారమును దాటి కూడా అది ఒక్కడమే కట్టుకుంటే ఒక్కడే బలహీనమే, ఒకదాన్ని కట్టుకుంటే ఒకదానికి బలహీనమే. నీ కుటుంబానికి అది కాపుదల ఎలా ఇస్తుంది? కాబట్టి కుటుంబం అంతా కలిపి ఎవరికి వారు వారి ప్రాకారాలు వారే కట్టుకోవాలి. కుటుంబంలో నలుగురు ఉన్నారనుకోండి, ముగ్గురు కట్టుకుంటే ముగ్గురికే, నాలుగోది పోద్ది. అయ్యి బాబు మా ముగ్గురు పేదన కాపాడు, నీ ముఖం కాపాడుతుంది. ఎక్కడ కాపాడుతుంది? నీ పేద నిన్నే కాపాడుతుంది. అంతే, ఇదే ఫైనల్. ఇది ఎవడ చెప్పట్లేదేమో నీకు. నీ ప్రార్థన నిన్నే కాపాడుతుంది. నీ భార్య ప్రార్థన నీ భార్యనే కాపాడుతుంది. నీ బిడ్డల ప్రార్థన నీ బిడ్డలనే కాపాడుతుంది. కాపాడతాం అంటే మళ్ళీ ఇంకో రకంగా అనుకోండి, నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని కాపాడుతుంది అర్థం. హల్లెలూయా. భార్య ప్రార్థన కుటుంబాన్ని కాపాడుతుంది, అది కాదు. భర్త చేసే ప్రార్థన బిడ్డలకు కుటుంబానికి తోడుగా ఉంటుంది, అది కాదు. కానీ నిన్ను నీవు కాపాడుకోవటానికి నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నప్పుడు సాధారణ పూజ కూడా కాపాడుకుంటే నిన్ను నీవు కాపాడుకున్నట్టు అర్థం. హల్లెలూయా. కాబట్టి నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకున్నది వేరే. నీకు నీవే యుద్ధం చేయాలంటే ముందు నీ కుటుంబం అందరూ వచ్చి నిలవబడినా ముందు బాణ ఒకవేళ నీకు తగిలితే నువ్వు చచ్చిపోతే కుటుంబం అందరూ చచ్చిపోరు. ఇక్కడ ఏడుస్తారు అంతే. బాణం తగిలిపోతావు, ఒక్కడే పోతావు, ఒక్కదాని పోతావు. కాబట్టి నీ ఆత్మీయ ప్రతి ఒక్కరు ఏం ధరించాలి ఇప్పుడు? ఏంటి ఏం కగ్గం ఇది? ప్రార్థన అనే కగ్గము, ఉపవాసం అనే క్రైస్తవులుగా పిలువబడుతున్న మనందరము ఇట్టి కగ్గాలు ఏం చేయాలి? అప్పుడు వాడు వేసే బాణం ఏది నీకు నాకు తగలకుండా కాపాడుకోగలమండి. ఆమేన్. హల్లెలూయా. వాడు వేసిన ఏ బాణం ఇంకా తగలకుండా కాపాడుకునేది దేవుడు నీకే ఇచ్చాడు. దేవుడు ఇలా చేస్తాడనుకోలేదండి, మరి దేవుడు ఇలా తీసేస్తాడనుకోలేదండి, దేవుడు ఇలాగా బలహీనపరచడనుకోలేదండి, దేవుడు మరి ఇస్తాడని అని ఎందుకు దేవుడిని ఎందుకు దేవుడిని మనం అంటాం? అంటే నీ ప్రాకారము బాగోలేదు కాబట్టి వాడు సమీపించడం అనుకోప్పుడు. అలా అనుకుంటే నీ ప్రాకారం నువ్వే దేవుడు ఇచ్చాడని నన్ను అంటాం కదా. అంటే నీ ఇంటిని నువ్వేం చేయాలి ఇప్పుడు? నిన్ను నువ్వేం చేయాలి ఇప్పుడు? కాపాడుకోవాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నా. ఏమండి? అంటే నీ నడుమునికి ఏం ధరించాలా? అది లెక్క. హల్లెలూయా. ఒకవేళ అలాంటి ఖడ్గాన్ని ధరించి నువ్వు ముందుకు వెళ్ళాలంటే ఈ విశ్రాంతి దినములో నువ్వు ప్రవేశించాలి. ఆమేన్. హల్లెలూయా. అలా ప్రవేశించినప్పుడు ప్రతి వారము దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఒక్కొక్క బలమైన ఖడ్గాన్ని ఇక్కడ పెడతాం అన్నమాట. ఆమేన్. ఆ బలమైన ఖడ్గాన్ని ధరించే ప్రతిసారి ఎవరు నీ దగ్గరికి రావాలన్నా 7 బాగుంటుంది. ఎందుకు భయపడతాడు? నీ మొలను ఉన్న ఖడ్గాలు అలాంటి అన్నమాట. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వాడు ఆ భయం వాడికి ఉంటుంది. కాబట్టి వాడు ఏం చేస్తాడు తెలుసు? వాడి నిన్ను చూసి భయపడతాడని చెప్పాలి. మరి భయపడతాడు. ఆమేన్. హల్లెలూయా. వాడు నిన్ను చూసి ఏం చేస్తాడండి? భయపడాలి. భయపడకపోతే ఎలా? అంటే నాకు చాలా బలం ఉందండి, నాకు ప్రార్థన జీవితం ఉందండి, కానీ నాకు భయం ఎందుకండి? ఎందుకు భయం అండి? ఒక్కోసారి అనేస్తాడు ఈజీగా, భయపడుతుందో బ్రతకదండి, భయపడాలి. నేను భయపడాలి. పరమదేశంలో 7:8 ఒకసారి చదవండి. 564 7-8 వచనాలు. సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు, దానికి పరివారము, వారు ఇశ్రాయేలులో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, విత్తవీరులు, రాత్రి భయము చేత
వారు ఖడ్గము ధరించి దేవునికి స్తోత్రం అని చెప్పాలి. హల్లెలూయా. అంటే సొలొమోను పల్లకి ఏంటండి? ఏంటండి? దేవుని సన్నిధి కదా. అయితే వీరందరూ ఆ సొలొమోను పల్లకికి కాపలాగా వారు పల్లాలు ధరించి వస్తున్నారు. వారు ఎవరో తెలుసండి? పరాక్రమశాలులు, యుద్ధము చేయవారు, బలవంతులు వారు. అలాంటి వారు రాత్రి వేళ దేనికి భయపడ్డారు? ఏంటి ఎంత బలవంతులండి వీళ్ళు? 60 మంది ఇశ్రాయేలులో ప్రధానులు వీరు, ఇశ్రాయేలులో బలముగా యుద్ధము చేయవారు వీరు. అలాంటి వాళ్ళు రాత్రి వేళ వీరికి భయం కలిగి వారు ఖడ్గాలు ధరించుకుని ముందుకు వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే సాతాను ఎటువైపు నుంచి దాడి చేస్తాడో, ఏ వేళలో దాడి చేస్తాడో, ఎప్పుడు దాడి చేస్తాడో, ఎలా దాడి చేస్తాడో, ఎక్కడ దాడి చేస్తాడో తెలీదు. కాబట్టి వారు బలవంతులైనా, యుద్ధము చేయవారైనా, వారు బలసూరులైనా సరే వారు ఖడ్గములు ధరించి చమటపట్టారా. హల్లెలూయా. వారు ఖడ్గములు ధరించి వారు ముందుకు వెళుచున్నారంట. ఆమేన్ చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. వారు బలవంతులము కదండి, మేము బలముగా ఉన్న వాళ్ళు అండి, ఇశ్రాయేలులో ప్రధానులు అండి, మాకంటే గొప్ప బలము లేదండి, మేము దేనినైనా చేయగలమండి అని వారై ఉండి కూడా మీరేం చేయించున్నారంటే ఖడ్గము లేని వారిగా మీరు ప్రయాణము చేయలే. వారు ఖడ్గమును ధరించి వారు ప్రయాణము చేసిరి. చప్పట్లు కొడదామా? వీరి ఖడ్గమును ధరించి వారు ప్రయాణము చేస్తారు. వారి కొరకు ఏం రాయబడింది నాన్న? మరొకసారి చదువు. ఇదిగో 60 మంది సూర్యులు వారు. చెప్పండి, 60 మంది ఎవరు వారు? సూర్యులు. వారు ఇశ్రాయేలులో పరాక్రమశాలులంట. వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. యుద్ధవీరులు అంటే ఏంటంటే ఇంక యుద్ధంలో అభివిజయమే లేదు ఇప్పుడు వీళ్ళకి. ఇక యుద్ధవీరులు యుద్ధము చేయడానికి ముందు ఉండేవారిని యుద్ధానికి అంటారు. హల్లెలూయా. అంటే యుద్ధములో ఇంకా వెనకాడే ఉండదు. యుద్ధానికి వెళ్తే ముందు విజయమే తప్ప అపవిజయం అనేది ఉండదు ఇలా వీళ్ళకి. అలాంటి వాళ్ళు ఖడ్గాన్ని ధరించారు. దేని చేత ధరించారు? రాత్రి వేళ వారికి భయము చేత. అంటే రాత్రి వేళ ఏమైనా సాతానుడు. కీర్తన 91 ఒకసారి తీయండి. అందులో ఒక మాట ఉంటుంది, రాత్రి వేళ అమ్మా, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తగిలికైనను, మధ్యాహ్నం మంది పాడు చేయి రోగముకైనను నీవు భయపడక. చప్పట్లు కొట్టాలప్పుడు. ఇక్కడ ఏముంది? రాత్రి వేళ ఏముంది? భయము. పగటి వేళ ఏముంది? ఏ సాతాను వేసే బాణములు. చీకటిలో సంచరించి ఏముంది? రోగముంది. మధ్యాహ్నం పాడు చేసే రోగముంది. దీనికి భయపడకు. నీ పక్కనే 1000 మంది పడిన, నీ కుడి పక్కన 10,000 మంది కూలిను, ఏ అపాయము నీ యొద్దకు రాదు. మళ్ళీ చప్పట్లు కొట్టాలప్పుడు. అర్థమయ్యేటట్టుగా రాయబడి ఉంది ఇక్కడ నీకు. అంటే వాడు మధ్యాహ్నం వస్తాడంట, రాత్రి వస్తాడంట, ఎప్పుడు వస్తాడో వాడికే తెలీదు, కానీ మొత్తం మీద వస్తాడు. వాడు వస్తాడనే భయం నీకు ఉండదు. భయం లేకుండా తిరిగామనుకుంటే, భయం లేదు ఏం చేసిందంటే బజార్లో పెట్టింది. స్తోత్రం చెప్పాలి అంతే. నీకేం ఉండాలనిపిస్తుందో తెలుసా? భయం. అనుక్షణం నీకు భయం ఉండాలి. ఏంటి తెలుసా? నేను దేవుడితో చేసే సహవాసం ఒకవేళ కోల్పోతానేమో, దేవుడు సంఘాన్ని కోల్పోతానేమో, సేవకుల సహవాసాన్ని కోల్పోతానేమో, సంఘ సహవాసాన్ని కోల్పోతానేమో, దేవుడితో జీవించే ఆ జీవితాన్ని కోల్పోతానేమో ప్రభువా, ఇలాంటి పరిస్థితి నాకు రాకుండానట్లుగా ఇదిగో నేను ప్రార్థనని ఆయుధమును ధరించి ఉన్నాను. చప్పట్లు కొట్టాలప్పుడు. అలాంటి ప్రార్థనని ఆయుధమును ఒకవేళ నువ్వు ధరించి ఉంటే ఏం చేస్తావు? దేనికి భయపడక్కర్లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేనికి భయపడక్కర్లేదు. దేనికి భయపడక్కర్లేదు. ఇంకా ఏది నీకు భయం లేదు. ఇంకా ఆక్రమశాలులు, చేయవారు, బలవంతులు. వాడు బాణం మీద వేస్తాడేమో.
హల్లెలూయా. ఆలోచనతో ఏం ధరించారు? ఖడ్గమును వారు ధరించి వారు వాటి నుండి తప్పించుకోవడానికి వాటికి వారిని కాపాడుకుంటూ వారి ప్రయత్నం ఆత్మీయ జీవితాన్ని ఒకవేళ నేను విడిచిపెట్టకూడదు, నీ ఆత్మీయ జీవితంలో నేను ఎలా ఉండకూడదంటే నీకు నాకు కావాల్సి ఒకటి సన్నిధిలో నేను ఉండాలి. ఈ సన్నిధిలో ఉండి ఒకవేళ ఇలా వాడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు? దగ్గర ఏముంది? అందరూ చెప్పాలి, ప్రార్థననే ఖడ్గం ఉన్నదని చెప్పండి. ఆమె ఖడ్గం అనే ప్రార్థన ఉన్నదని చెప్పండి. ఖడ్గం అనే ప్రార్థన ఉంది, ప్రార్థన అనే ఖడ్గం ఉంది. అవునా? ఇవి ఉన్నప్పుడు వాటిని నువ్వు భయపడతావు, నీకు భయపడినట్టు ఇంకొకడు ఖడ్గాన్ని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు శత్రువు నీ మీదకి రాకుండా. ఆమె హల్లెలూయా. శత్రువు నీ మీదకి రాకుండా, శత్రువు నీ మీదకి రాకుండా ఉండాలంటే ఇది ఇంట్లోనే వచ్చానన్నట్టు కాదు నీ జీవితము. ఎందుకు వెళుతున్నాను, ఎందుకు వస్తున్నాను, దేని కొరకు నేను పోరాడుతున్నాను, దేని కొరకు నేను ప్రయాసపడుతున్నాను. చచ్చిపోయేదాకా చెప్పండి, చచ్చిపోయేదాకా ఏం చేస్తారు? ఖడ్గాన్ని ఇప్పుడు వదలరు. ఇంకా ఆ ఖడ్గాన్ని ధరించి వారి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ దేవునితో వారి సహవాసము చేస్తారు. కానీ వాళ్ళు బలవంతులైనప్పుడు వారి ఖడ్గాన్ని ధరించారు. నువ్వు నేను బలహీనమే తెలుసా? ఏ విషయంలో మనం బలహీనమో నీకు నాకు తెలియకపోయినా తెలిసిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఎవరు? అమ్మా, ఆ సాతాను గాడు. నీవు నేను ఏ విషయంలో బలవంతులు వాడికి బాగా తెలుసు. అందుకనే ఆడు ఒక్క బాణంతో రాడు. ఇక్కడ ఎన్ని బాణాలు తెచ్చాడు చూసారా? ఒక్క బాణంతో రాడు. చుట్ట అనే బాణం, సిగరెట్ అనే బాణం, ఖైనీ అనే బాణం, వ్యభిచారం అనే బాణం, పాపం అనే బాణం, ఇంకా ఇలాగ ఎన్నో బాణాలు వాడు ధరించి ఏదో బాణం దేనికి కనెక్ట్ అన్న అవగబడ్డా అని వాడు చేసే ప్రయోగం అన్నమాట. కానీ ఎన్ని బాణాలు వేసినా బాణం నీకు తగలకుండా నీకు ప్రాకారాలు నువ్వే కట్టుకుందువు గాక. ఆమేన్. వాడు ఎన్ని వేస్తున్నా ఒక్క బాణం కూడా తగలకుండా నువ్వు ఏం చేయాలి? మీరే చెప్పాలి. ఎవరిని కాపాడుకోవాలి? నన్ను నేనే కాపాడుకోవాలా ప్రభు? కాబట్టి ఆ కాపాడుకోవాలంటే నాకు విశ్వాసం అనే డాలు నువ్వు ధరించేనాను. అమ్మాయి ఎన్నేసినా నీకు తగలదు. స్తోత్రం చెప్పండి. ఎన్నేసినా నీకు తగలదు. కానీ కొంతమంది ఏమవుతుందంటే ఏదో బాణాన్ని కరెక్ట్ అయిపోతారండి. ఏదో బాణం తగిలేసినప్పుడు ఇంకా బాణం తగిలేక ఇవన్నీ వదిలేసి ఆ బాణం వెనకాల అందుకే వాడి అలసిపోకుండా బాణం వేస్తాడు అన్నమాట. కానీ ప్రాకారం బలంగా ఉంటే పడేసిన బాణం నీకు తగలదు. ఆమె దేవుడు ఇంకా బహుబలముగా ఎదగాలని హృదయపూర్వకంగా 20వ ఎపిసోడ్ మనకి. ఈ 20వ దానిలో దేవుడు మనకు తెలియజేసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ఏం ధరిందాం? ఆత్మీయ ఖడ్గాన్ని. వాడు ఎలాంటి బాణం వేసినా నీకు తగలకుండానట్లు కాపాడుకునే ప్రార్థన అనే ఖడ్గాన్ని నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు, వేటగాడి ఊరిలో నుండి చెప్తాం ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేదు లేదయ్యా వేరే ఆధారము, నా దుర్గమా, నా కేడమా,
నా శృంగమా నా శైలమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన వేటగాడి ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు అందరూ బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు రాత్రి వేళ భయమైనను పగటి వేళ బాణమైనను లోకం నన్నేమి చెయ్యదు ఏ తెగులు సమీపించదు మరొకసారి రాత్రి వేళ భయమైనను పగటి వేళ బాణమైనను లోకం నన్నేం చెయ్యదు ఏ తెగులు సమీపించదు లేదు లేదయ్యా చెప్తాం లేదు లేదయ్యా వేరే ఆధారము నా నా దుర్గమా నా కేడమా నా శృంగమా నా శైలమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 చెప్తాం మరొకసారి నా తండ్రి నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన ఆ వేటగాడి ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు 1000 మంది పడిపోయినా చెప్తాం 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారాన్ని సమీపించదు మరొకసారి 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారాన్ని సమీపించదు లేదు లేదయ్యా లేదు లేదయ్యా వేరే ఆధారము నా దుర్గమా నా కేడమా నా శృంగమా నా శైలమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆమె హల్లెలూయా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన వేటగాడి ఊరిలో నుండి ఆమేన్ నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు మార్గములు కాపాడుటకు చెప్పాలి నీ దూతలను ఏర్పరిచావు ఏ రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు మార్గములు కాపాడుటకు ఆమేన్ నీ దూతలను హల్లెలూయా ఏర్పరిచావు. ఏ రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు లేదు లేదయ్యా ఆమేన్ లేదు లేదయ్యా వేరే ఆధారము నా దుర్గమా నా కేడమా నా శృంగమా నా శైలమా ఆరాధన ఆరాధన హల్లెలూయా నా తండ్రి నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన అదే మాట చెప్తాం ఆరాధన ఆరాధన గ్లోరీ నా తండ్రి నీకే ఆరాధన 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 తండ్రి నీకే ఆరాధన 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 గ్లోరీ నా తండ్రి నీకే హల్లెలూయా ఆరాధన ఆరాధన ఆరాధన
నా తండ్రినికే ఆరాధన 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 నా తండ్రినికే ఆరాధన